పిల్లల్ని కనే పవర్ అయితే ఇచ్చాడండి. అలాగే వాళ్ళ బాధను కూడా తీసుకునే ఛాన్స్ మనకి ఇచ్చి ఉంటే గనక, ఈ భూమి మీద పిల్లలు ఎవ్వరికీ ఏ బాధ ఉండదు. గ్యారంటీగా తల్లి ఆ బాధను తీసేసుకుంటది కదా! చూస్తూ చూస్తూ బిడ్డ బాధపడుతుంటే తల్లి ప్రాణం అస్సలు తట్టుకోలేదు కదా! ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, నైట్ మా ఆద్య తల్లికి చెవి నొప్పొచ్చిందండి. పాపం నేనేం చేయలేకపోయాను. డ్రాప్స్ అయితే వేశానండి. తగ్గలేదు. ఏడుస్తా ఉంది. అప్పుడు నేను తనతో ఈ మాట అన్నా, "నొప్పి నాకిచ్చేస్తావమ్మా" అని. పాపం ఏడుస్తూ "తీసుకో అమ్మా" అనంది. వాతావరణంలో మార్పులో, లేకపోతే చల్లగాలి చెవిలోకి వెళ్ళటమో, లేకపోతే జలుబు వల్లో ఏమో కానీ ఒకటే చెవి నొప్పండి. పాపం ఎంతకీ నిద్రపోలేదు. ఎర్లీ మార్నింగ్ 3:30కి పడుకుందండి. అప్పుడు దాకా ఎత్తుకున్నాను, అటు ఇటు తిప్పాను, ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను. అయినా నిద్రపోలేదు. ఇంట్లో ఇయర్ డ్రాప్స్ ఎప్పుడూ ఉంటాయండి. అవి ఎప్పుడేసినా అంతేనండి. పని చేయవు అస్సలకి. ఆద్యకి చెవులో నొప్పి 6 మంత్స్‌కి ఒకసారి వస్తానే ఉంటదండి. అందుకని ఈ డ్రాప్స్ అయితే ఇంట్లో పెట్టుకుంటాను. అయినా యూజ్ ఉండదు వీటి వల్ల. ఇలా చెవి నొప్పి వచ్చినప్పుడు పారాసెటమాల్ వేస్తే తొందరగా తగ్గిద్ది అని అన్నారు. నా దగ్గరేమో ఓపెన్ చేసింది ఉంది. అది చాలా రోజులైంది కదా, వేయొచ్చో లేదో అని భయపడ్డా. నాకు ఒక డౌట్ అండి. ఇలా యూజ్ చేసిన బాటిల్ మళ్ళీ ఇంకొకసారి మనం పిల్లలకి వాడొచ్చా? వింటావు కదా తల్లి. తల్లి, ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా, ఆ విషయం నాకు తెలుసు బిడ్డ. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను. చూడు బిడ్డ, బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలరు.